నవావరణలు. శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉంటాయి అని మనం చెప్పుకున్నాం కదా. వాటిని నవావరణలు అని అంటారు. అంటే 9 ఆవరణలు అని. ఈ 9 ఆవరణలకి ప్రత్యేకమైన పేర్లు ఉంటాయని మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాం. రత్నాయ ఋషి అనేటటువంటి ఒక మహర్షి ఆవరణ దేవతాస్తుతి అని ఒక స్తోత్రం రాశాడు. ఆవరణ దేవతాస్తుతి అని ఒకటి రాశాడు. అందులో శ్రీచక్రంలో ఉన్న ఆవరణల పేర్లు, ఆ ఆవరణలలో ఉండేటటువంటి దేవతలు అందరినీ కూడా అందులో ఉటంకించడం జరిగింది. చాలా చిన్న పుస్తకం. ఆ స్తోత్రం చాలా చిన్నది, 2-3 పేజీలు ఉంటుంది. దాన్ని పూర్వకాలంలో అయితే బాలసరస్వతి బుక్ డిపో వాళ్ళు ప్రింట్ చేశారు దాన్ని. మరి ఇప్పుడు మార్కెట్లో మీకు దొరుకుతుందో లేదో నాకు తెలియదు. గతంలో మాత్రం ఉంది. ఆ ఆవరణ దేవతా స్థుతి ప్రకారం శ్రీచక్రంలో ఉండే ఆవరణలు: త్రైలోక్యమోహనం వందే సర్వాశా పరిపూరకం, సర్వసంక్షోభణం చక్రం, సర్వసౌభాగ్యదాయకం, సర్వార్థ సాధకం వందే సర్వరక్షాకరం పరం, సర్వరోగహరం చక్రం, సర్వసిద్ధిప్రదాయకం, సర్వానందమయం చక్రం ఇది చక్రక్రమం భజే. 9 ఆవరణల పేర్లు చెప్పాడు. ఏమిటివి? భూపురము త్రైలోక్యమోహన చక్రం, షోడశదళము సర్వాచ పరిపూరక చక్రం, అష్టదళము సర్వ సంక్షోభణ చక్రం, చతుర్దశారము సర్వ సౌభాగ్యదాయక చక్రం, బహిర్దశారము సర్వార్థ సాధక చక్రం, అంతర్దశారము సర్వరక్షాకర చక్రం, అష్టకోణము సర్వరోగహర చక్రం, త్రికోణము సర్వసిద్ధిప్రద చక్రం, బిందువు సర్వానందమయ చక్రము. ఈ రకంగా 9 చక్రాలు కూడా ఉన్నాయి. ఈ 9 చక్రాలనే 9 ఆవరణలు అని అంటారు. ఈ 9 ఆవరణల్లోనూ కూడా విడివిడిగా దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరినీ పేరు పేరున అర్చన చేయటమే చక్రార్చన. అలా కనుక చక్రార్చన చేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతుంది అని చెప్తున్నాయి మనకి శాస్త్రాలు. ఇప్పుడు మొట్టమొదటిదైనటువంటి, కింద నుంచి పైకెడదాం, మొట్టమొదటిదైనటువంటి భూపురం. ఈ భూపురంలో 3 రేఖలు ఉంటాయి. ఈ 3 రేఖలు కూడా భూలోక, భోర్లోక, సువర్లోకాలకు ప్రతీక. ఈ శ్రీచక్రంలోని 9 ఆవరణలలోనూ ఉండే దేవతల పేర్లు ఖడ్గమాలలో చెప్పారు. ఖడ్గమాలంతా దీని యొక్క శ్రీచక్రం యొక్క వివరాలే. అది వామకేశ్వర తంత్రంలో ఉంది ఖడ్గమాల. సరే, ఇప్పుడు చూడండి. మొట్టమొదటి రేఖలో భూపురంలో ఉండే మొట్టమొదటి రేఖలో అణిమాది సిద్ధి దేవతలు వీళ్ళుంటారు. మొత్తం ఇక్కడ 10 మంది దేవతల్ని చెప్తూ ఉన్నారు. 8 మూలల యందు 8 మంది, మిగిలిన 2 బిందువునందు మనం అర్చన చేస్తాం. అలాగే 2వ రేఖలోకి వచ్చేటప్పటికి బ్రాహ్మీ మొదలైనటువంటి అష్టమాతృకలు వీళ్ళుంటారు. 3వ రేఖలోకి వచ్చేప్పటికి సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి మొదలైనటువంటి ముద్రాశక్తులు వీళ్ళుంటారు. ఇక్కడ వీళ్ళంతా కూడా శక్తి దేవతలు. ఈ శక్తులు ఉంటారు. ఇది మొట్టమొదటి ఆవరణలో ఉండే దేవతలు. ఇక 2వ ఆవరణకు వచ్చేటప్పటికి ఇది ఏమిటి? 2వ ఆవరణ 16 దళాలు ఉన్నటువంటిది షోడశ దళం. ఈ షోడశ దళంలోకి వచ్చేటప్పటికి 16 కళలు, చంద్రుడి యొక్క కళలు ఉంటాయి. ఈ చంద్రుడి యొక్క కళలు ఎలా ఉంటాయి అంటే ఆకర్షణ దేవతల రూపంలో ఉంటాయి.
కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. 16 మంది దేవతలు. వీళ్ళు ద్వితీయ ఆవరణలో ఉంటారు. ఇక్కడ ప్రతి ఆవరణకి కూడా ఒక అధిదేవతని, అక్కడ ఉండే యోగిని, వీళ్ళిద్దరినీ కూడా మనం చెప్పడం జరిగింది. మొట్టమొదటి భూపురంలోనేమో త్రైలోక్యమోహన చక్రస్వామిని, ప్రకటయోగిని. ఇక్కడ ఉండే అధిదేవత త్రిపుర. ఇది మొట్టమొదటి ఆవరణ. రెండవ ఆవరణలోకి వచ్చేటప్పటికీ ఇక్కడ గుప్తయోగిని అనే యోగిని ఉంటుంది, త్రిపురేసి అధిదేవత. మూడవ ఆవరణకు వద్దాం. మూడవ ఆవరణ అష్టదళ పద్మం. ఇందులో అనంగ కుసుమ మొదలైనటువంటి 8 మంది దేవతలు ఉంటారు. అనంగ కుసుమే, అనంగ మేఖలే, అనంగ మదనే, అనంగ మదనాతురే, అనంగరేఖే, అనంగ వేగిని, అనంగాంకుశే, అనంగమాలిని. వీళ్ళు 8 మంది ఉంటారు. ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తతర యోగిని. అధిదేవత త్రిపుర సుందరి. ఇప్పుడు 4వ ఆవరణకు కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ 14 కోణములు కలిగినటువంటి చక్రము. ఇక్కడ సర్వసంక్షోభిణి మొదలైనటువంటి దేవతలు 14 మంది ఉంటారు. ఎవరు వీళ్ళు? సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధిని, సర్వసంపత్తిపూర్ణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వ క్షయంకరి. వీళ్ళు శక్తులు. ఇక్కడ ఉండే యోగిని పేరు సంప్రదాయ యోగిని. అధిదేవత త్రిపురవాసిని ఈవిడ. ఇక 5వ ఆవరణ, ఇది బహిర్దశారం. ఇందులో 10 మంది దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా చూడండి, సర్వసిద్ధిప్రద మొదలైనటువంటి దేవతలు ఎరుపు రంగులో ఉన్నటువంటి పూలమాలలు ధరించి వరద అభయ ముద్రలతో ఉంటారు. ఎవరు వాళ్ళు? సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యు ప్రసుమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. ఈ 10 మంది ఉంటారు. ఇక్కడ ఉండే యోగిని పేరు కులోత్తీర్ణ యోగిని. మరి ఈ చక్రానికి అధిదేవత త్రిపురాశ్రీ. ఇప్పుడు 6వ ఆవరణ దగ్గరికి రండి. ఇది కూడా 10 కోణములు ఉన్నటువంటిదే అంతర్దశానం. ఇందులో సర్వజ్ఞ మొదలైనటువంటి దేవతలు ఉంటారు. సర్వజ్ఞి, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రదే. వీళ్ళు 10 మంది. ఇక్కడ ఉండే యోగిని పేరు నిగర్భయోగిని. మరి ఈ ఆవరణకు అధిదేవత త్రిపురమాలిని. ఇప్పుడు 7వ ఆవరణ దగ్గరికి రండి. ఇది అష్టకోణం. ఇందులో వసిన్యాది దేవతలు, వీళ్ళంతా సరస్వతి స్వరూపాలు, వాగ్దేవతలు. వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయని, సర్వేశ్వరి, కౌళిని. 8 మంది ఉంటారు. ఇక్కడ ఉండే యోగిని రహస్యయోగిని. దేవత త్రిపురా సిద్ధాంబ. 8వ ఆవరణకి రండి. ఇది త్రికోణము. ఈ త్రికోణంలో ఉండేది
కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని, వీళ్ళు ముగ్గురే ఉంటారు. ఇక్కడ ఉండే యోగిని పేరు అతి రహస్య యోగిని. ఐదేవత త్రిపురాంబ. 9వ ఆవరణలోకి వస్తే అది బిందువు. ఇక్కడ ఉండేది ఒక్కటే దేవత, మహాత్రిపుర సుందరి. శివశక్తుల యొక్క స్వరూపమైనటువంటి మహాత్రిపుర సుందరి ఆవిడ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉండే యోగిని పేరు పరాపర రహస్య యోగిని. మరి ఈ ఆవరణకు ఐదేవత ఎవరండి? ఆవిడే మహాత్రిపుర సుందరి. ఆవిడే ఈ ఆవరణకు ఐదేవత. ఈ రకంగా ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలలోనూ ఉన్నటువంటి ఆ దేవతలందరినీ కూడా విడివిడిగా మనం అర్చన చేయటమే చక్రార్చన అనబడుతుంది.